ఇంట్లో ఏదైనా స్వీట్ చేయాలంటే ఎమ్మట సేమియా చేస్తుంది మమ్మీ. పాలు మరగబెట్టి ఇంత చక్కెర వేసి సేమియా వేస్తే చాలు జప్పున అయిపోతుంది. బాదం కిస్మిస్ జీడిపప్పు కూడా వేస్తుంటారు ఇంకింత టేస్ట్గా ఉండాలని. ఏడాదంతా పండుగలకు పబ్బాలకు ఇండ్లలో వేస్తూనే ఉంటారు. కానీ ఈ సీజన్లో మాత్రం ఇంకింత స్పెషల్గా ఇది. రంజాన్ సీజన్ చాలా అయిందో లేదో తొవ్వెంట హలీం నోరూరిస్తుంది. పెద్ద పెద్ద బట్టీలు పెట్టి తయారు చేస్తున్నారు. ఓటల కాడ ఆగుడు ఇంత తిని పార్సల్ పట్టుకపోవుడు. ఇగి విజుడురి పోరలు తినే నూడిల్స్ కావు, అందరు మెచ్చే సేమియా. ఈ టైంలా షీర్ కుర్మా కోసం బగ్గా తయారు చేస్తారు పట్నంలా. హలీం ఎంత కాయి చేస్తారో ఇవి కంతే. మిషన్ల మీద ఏషేటి ఎన్నొచ్చినా మార్కెట్లో ఎన్ని తీర్ల బ్రాండ్లున్నా ఈ టైంలా ఈటికే డిమాండ్ ఎక్కువనట. చాదర్గట్ ఏరియాల శాన కుటుంబాలకు ఇదే పని. మొత్తం మైదా పిండితోటే తయారీ. ఉప్పు నీళ్ళ నానబెట్టి వేస్తున్నారు. ఇట్లా ఉప్పు ఉంటుంది, దాంట్లో ఉప్పు ఉండదు అనుకో. మా డిమాండ్ జర ఎక్కువ ఉంటుంది అనుకో, ఈ మార్కెట్లో దొరకదు. రోజుకు 20-30 కిలోలు తయారు చేసి ఇట్లా ఎండలు ఆరబెట్టి సుట్టలు చుట్టి ప్యాకింగ్ చేసి సప్లై చేస్తున్నారు. मैदा नमक पानी से रात में मिला के रख देते, फिर ऐसा तार बनाते हैं, बना के बाजार में बेचते हैं. तो बाजार में इसको 500 रुपये ऐसा किलो बिकता, हमारे 350 300 350 ऐसा बिकता. వీళ్ళు కిలో 350 రూపాయలు అమ్ముతారట. మార్కెట్ లా ఇంకింత ఎక్కువ ఉండొచ్చు. పండగకు షీర్ కుర్మా వేసి నలుగురికి వంచుతుంటారు. ఇక చార్మినార్ కాడ నైట్ షాపింగ్ జోరుంటది. పర్సు నిండా పైసలు తీసుకుపోతే అది ఉంది ఇది లేదనకుండా అన్ని తీర్ల కొనుక్కరావచ్చు. గా ముచ్చట మళ్ళోపారి చెప్పుకుందాం తియ్యుర్రి.